మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మరో కీలక ముందడుగు పడింది. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కోసం నూతన ప్రజా వేదిక భవనానికి శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కోసం నూతన ప్రజా వేదిక భవన శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత హాజరై కొబ్బరికాయలు కొట్టి భవన నిర్మాణ పనులకు శుభారంభం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ కలెక్టరేట్ కార్యాలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవన నిర్మాణాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. అలాగే జిల్లా ఏర్పాటు, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం, జిల్లాలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ ప్రాంత ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం జిల్లా కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ బిల్డింగ్ కొరకు, అలాగే అడిషనల్ బిల్డింగ్ కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు, జేసీ గారు, ఇతర ఆర్డీఓ గారు, ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ కలెక్టర్ కార్యాలయం అభివృద్ధి కార్యక్రమ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ప్రజల కోరిక ఏదైతే ఉందో అది దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. ఒక పక్క జిల్లా, మరొక పక్క వెలుగొండ, మరొక పక్క హార్టికల్చర్ హబ్, మరొక పక్క డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్, అలాగే రోడ్ ప్రాజెక్ట్స్, ఇట్లా అన్ని కూడా ఈ ప్రాంతంలో పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలో ఇవన్నీ ప్రారంభోత్సవానికి చేయబోతా ఉన్నా. మా ప్రీతం ముఖ్యమంత్రి గారు మా వెనుకబడ్డ ప్రాంతం పట్ల ప్రత్యేక దృష్టిని పెట్టి ఆయన పని చేపిస్తా ఉన్నారు. వారికి మా ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను.